వీళ్ళకి కేవలం సీఎం అవ్వాలి అనుకున్న తీసుకున్న సినిమా ఇది. కాకపోతే ఏంటంటే భగవత్ కేసరిలో ఒక మనకు సీరియస్‌నెస్ ఉంటది, ఒక ఎమోషన్ ఉంటది, ఒక క్యారియస్‌నెస్ ఉంటది, ఒక మెసేజ్ ఉంటది. బట్ ఈ సినిమాలో ఏంటంటే అదే స్టోరీని, అదే సీన్స్‌ని ఎమోషన్ కనెక్ట్ అవుతుంది మనకి. కేవలం ఆయన చెప్పుకున్న డైలాగులు, వాళ్ళు చేసిన తప్పులు, ఆళ్ళకి అధికారం కోసం ఈయన సీఎం అవ్వాలి, ప్రజలు మారాలి అన్న దానికోసం మెయిన్ మెసేజ్ అక్కడ. లాస్ట్‌లోనూ కూడా నీకు అధికారం మారాలంటే ముందు మనం మారాలన్న దానికి మీద మెసేజ్ పెట్టారు తప్ప, సినిమా పరంగా అందులో ఉన్న ఎమోషన్ సీన్స్ కావచ్చు, లేదా అందులో పెళ్లి చూపులకు వచ్చిన ఒక ఎమోషన్ సీన్ ఉంటదా, ఇది కూడా చాలా అంటే సీన్స్ అన్ని కూడా చాలా పేలవగా లేచిపోతూ ఉంటాయి అనమాట. కేవలం విజయ్ గారు మేనరిజాన్ని, విజయ్ గారు ఎలివేషన్‌కి, విజయ్ గారు ఫైట్‌లకే ఈ సినిమా. ఆయన సీఎం అవడం కోసం తీసుకున్న కొన్ని సీన్స్ ఎమోషన్ పొలిటికల్ సీన్స్ అనమాట. అయితే మీరు చెప్పారు కదా సీఎం అవడం గురించే అదొక తీయడం జరిగింది మూవీ అని అంటున్నారు కదా. అయితే ఒకవేళ ముందు వచ్చి ఉంటే మూవీ ఎలా ఉండేది? ఖచ్చితంగా ఆపేద్దరు, నిజంగా ఆపేద్దరు. ఎందుకంటే చాలా కాంట్రవర్సీ సీన్స్ ఉన్నాయి సినిమాలో. ఖచ్చితంగా ఆపేద్దరు తమిళనాడులో. ముందు వచ్చి ఉంటే ఆయనకి ఇంకా సీట్స్ ప్లస్ అయ్యేలాగా ఉండేదా మూవీకి, ఆయనకి రాజకీయంగానూ కూడా ఉపయోగపడేలా ఉండేదా మూవీ? బంగారులాగా. ఎందుకంటే కొన్ని డైలాగులు చూస్తే మనకే అనిపిస్తుంది నిజంగా ఇలాంటి వాడు రావాలరా, ఇలాంటి వాడు చేయాలనిపిస్తుంది. అంటే చాలా రాజకీయాలు మనలోని కూడా సినిమాలు చేసాం కదన్న. సో ఆ విధంగా డైలాగులు చాలా ఓవర్గా ఉన్నాయి. బట్ నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి నిజంగా కాంట్రవర్సీ అయ్యి నిజంగా సినిమాని ఆపేద్దరు అనమాట. అంత వైలెంట్గా డైలాగ్స్ ఉన్నాయి. బట్ పొలిటికల్గా వెళ్ళే కొన్ని డైలాగ్స్ వేరు, మెయిన్గా పెట్టేసి డైలాగ్స్ వేరు. బట్ ఇందులో ఇంకోటి ఏంటంటే కేవలం విజయ్ గారు వన్ మ్యాన్ షో సినిమా అంతా కూడా. ఆయనే ఉంటాడు సినిమా అంతా కూడా. మమతా బెనర్జీ గారు కానీ, పూజ ఎక్కడి కానీ ఎటువంటి క్యారెక్టర్ మనకు గుర్తుకు రాదు. ఆయనే మేనరిజంని, ఆయన స్టైల్ని, ఆయన కొన్ని డైలాగ్స్, ఫైట్స్లో ముఖ్యంగా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది సినిమాలో. సినిమా అంతా కూడా ఏ విలన్ సైడ్ నుంచి యాక్షన్ పార్ట్ వచ్చినా, హీరో సైడ్ నుంచి యాక్షన్ పార్ట్ వచ్చినా చాలా వైలెంట్గా చూపించుకున్నారు అనమాట. కాకపోతే అందులో విలన్కి బ్యాక్గ్రాఫ్ ఉండదు, ఇందులో బ్యాక్గ్రాఫ్ ఉంటుంది అంతే విలన్కి. సో ఆ విధంగా విలన్ క్యారెక్టర్ కొంచెం కొత్తగా రాసుకున్నారు తప్ప విజయ్ గారి క్యారెక్టర్ కానీ, లేదంటే కొన్ని సీన్స్ కానీ అన్నీ కూడా భగవత్ క్యారెక్టర్ డీవీడీలో చూసినట్టు అనిపిస్తుంది మనకు అంతే. అంటే కేవలం విజయ్ గారు మేనేజర్ని చూడడానికి, విజయ్ గారు ఏదో లాస్ట్ సినిమా కదా ఆయన చూడడానికి వెళ్ళాలి తప్ప, మనం 300 రూపాయలు ఇటుకెళ్ళి సినిమా ఎలా ఉందో చూద్దామని కాకుండా దానికన్నా భగవత్ క్యారెక్టర్ మళ్ళీ చూస్తే సరిపోద్ది. కానీ విజయ్ గారి కోసం జస్ట్ టైంపాస్ మూవీ అన్న. బాలయ్య బాబు సినిమా చూసినప్పుడు ఎంత ఊపు వచ్చిందో మనకి ఈ సినిమా చూస్తే దానికన్నా